హాయ్ అండి, శ్రీమాత్రే నమః. ఇది వారాహి నవరాత్రుల్లో లాస్ట్ శనివారం అండి. ఒకళ్ళు నాకు ఇన్స్టాలో కామెంట్ కూడా చేశారు, లాస్ట్ శనివారం పూజకి మేము రాలేం కదండి, మాకు వీడియో పెట్టమని. పాపం అప్పటి నుంచి నాకు పెట్టడానికి అయితే కుదరలేదు. ఎందుకంటే ఏదో గుళ్ళో సార్లని ఏదో ఒకటి ఉంటుంది, ఎప్పుడప్పుడు అవి పెట్టాల్సి వస్తుంది. ఇది పెట్టడానికి అయితే నాకు కొంచెం టైం పట్టిందండి, ఏమనుకోవద్దు. ఆ రోజు చాలా అంటే చాలా బాగా చేశారండి. దగ్గర దగ్గర 5-6 వేల మంది వచ్చారు. అసలు ఖాళీ లేదు, భోజనాలకు కూడా టోకెన్తో పని లేదు. అసలు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు కాదనుకుంటా పెట్టారండి. అసలు కాలు తీసి కాలేయడానికి కూడా అసలు ఖాళీ లేదు. ఇన్ని 9-11 రోజుల్లో కూడా ఈ రోజు వచ్చినంత జనాలు అయితే ఎప్పుడు రాలేదండి. ఎందుకంటే ఆ రోజు మొత్తం టోకెన్ సెక్షన్ ఏమీ లేదు, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు పూర్ణాహితి హోమం అని అసలు ఎంత బాగా చేశారంటే 3 హోమగుండాలు పెట్టారండి. అసలు కనబడుతుంది కదండి ఎంత బాగా చేశారో. పంట పొలాలు, మన సమాజం మొత్తం అందరూ బాగుండాలి అని పెట్టారండి. అలా లాస్ట్ రోజు అయితే నిజంగా అమ్మవారిని డెకరేషన్ చేశారండి. ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ మనం చూడటానికి మరి 2 కాళ్ళు మనం ఉంటామో ఉండమో భూమి మీద తెలియదు, కానీ నాకైతే నా లైఫ్లో బెస్ట్, నేను చూసిన పూజల్లో కూడా చాలా బెస్ట్ అనిపించిందండి నాకు. ఈ వారాహి నవరాత్రులు అయితే నా లైఫ్లో నేను బతుకున్నంతకాలం మర్చిపోలేను. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా అమ్మవారి దయ అవకాశం ఇస్తే కనుక మేము మళ్ళీ వెళ్తాను. చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా లాస్ట్ రోజు అయితే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు, కాదనకుండా ఎవ్వరికీ లేదనకుండా చేశారండి. ఇంకా కలశం పెట్టిన నీళ్ళు ఉంటాయి కదండి, అవి అందరి మీద జల్లారు. అందరికీ ఆశీర్వాదం ఇచ్చి పంపించారు. అమ్మవారికి దూపం అంటే ఇష్టం కదండి, ఎప్పుడు ఇచ్చిన దానికంటే కూడా ఇంకెక్కువ దూపం ఇచ్చారు అమ్మవారు. లాస్ట్ రోజు అందరికీ చాలా బాధ అనిపించింది. నేను ఆ రోజు అయితే కనీసం 2:30-3 వరకు అక్కడే ఉన్నానండి. లాస్ట్లో అమ్మవారి దగ్గర పోసిన కుంకుమ పంచి పెట్టారు, గాజులు ఇచ్చారు. అవి అందరికీ దక్కాలన్నా కూడా దక్కవండి, చాలా అదృష్టం ఉంటే తప్ప. నిజంగా వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా ఎంత బాగా చూశారంటే చేపించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పాలండి, అంత బాగా